కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఏలేరు ప్రధాన కాలువ రాపర్తి గొరికండ్రికి గండిపడింది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఈత కొడుతూ బయటకు వచ్చేందుకు యువకులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు కొద్ది దూరంలో ఉన్న చెట్లను పట్టుకున్న యువకులు స్థానికుల సాయంతో బయటకు వచ్చారు. అయితే గట్టు అవతల ప్రమాదంలో మరో 6 ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ప్రత్యేక బోట్ల ద్వారా మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఏలేరు ప్రధాన కాలువ రాపర్తి గొరికండ్రికి గండిపడింది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఈత కొడుతూ బయటకు వచ్చేందుకు యువకులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు కొద్ది దూరంలో ఉన్న చెట్లను పట్టుకున్న యువకులు స్థానికుల సాయంతో బయటకొచ్చారు. అయితే గట్టు అవతల ప్రమాదంలో మరో 6 ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ప్రత్యేక బోట్ల ద్వారా మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఏలేరు ప్రధాన కాలువ రాపర్తి గొరికండ్రికి గండిపడింది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఈత కొడుతూ బయటకు వచ్చేందుకు యువకులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి కొద్ది దూరంలో ఉన్న చెట్లను పట్టుకున్న యువకులు స్థానికుల సాయంతో బయటకొచ్చారు. అయితే గట్టు అవతల ప్రమాదంలో మరో 6 ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ప్రత్యేక బోట్ల ద్వారా మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి, ప్రస్తుతానికైతే ఈ మొత్తం యువకులంతా కూడా పశువుల కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదైతే వీరందరూ కూడా అందులో చిక్కుకున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అక్కడ చేరుకున్నారు. రాపర్తి గ్రామం వద్దకు వరద ప్రవాహం దగ్గరికి, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకుని ఏదైతే లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తారో. అయితే కొంత ఇందులో అదృష్టం విషయం అంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉండటం, ఆ ఫోన్ లో వీరంతా కూడా ఈ 6 యువకులు కూడా ప్రస్తుతం అధికారులతో కాంటాక్ట్ లో ఉన్నారు. దీంతో వారికి ధైర్యం చెప్పి బోటు పంపిస్తామని కూడా చెప్పి ధైర్యం చెప్పి దాని దగ్గరగా లోపలికి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరద చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో దాదాపు 27,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే పిఠాపురం ప్రధాన కాలువ నుంచి వస్తుంది, ప్రధాన కాలువ పక్కనే ఏదైతే ఈ గొరికండి కాలువ ఉంది, సబ్ బ్రాంచ్ కెనాల్ గాను. అయితే ఇక్కడ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాస్తవంగా చెప్పాలంటే అక్కడంతా కూడా మొత్తం పొలాలు కాలువలో కూడా ఏకమైపోయిన పరిస్థితి ఉంది. దీంతో పశువుల కోసం వెళ్లిన క్రమంలో వీరు చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంట్లో చూస్తే కనుక ఏదైతే మొదటి నుంచి కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు, 3 రోజుల నుంచి కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పి కూడా అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వారికి సంబంధించిన పశువులు ఉండిపోవడంతో వీరంతా కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇందులో 3 యువకులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. మిగతా 6 మాత్రం అక్కడే ఉండిపోవడం జరిగింది. వీరు ప్రస్తుతం అధికారులకు వీరంతా కూడా ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు. అయితే ఈ వరద ఉధృతిని దాటుకుని బోట్ లో ఎలా వెళ్తారనేది కూడా ఒక ఉత్కంఠగా మారింది. అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకి కొంచెం ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలరు కాబట్టి ఏదైతే కొన్ని బోట్లు కనీసం 2-3 బోట్లు కూడా వెళ్లాల్సి ఉంది. నది ప్రవాహానికి ఎంతవరకు ఈ బోట్లు వెళ్ళడం సాధ్యం అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఆ యువకులంతా కూడా అక్కడే ప్రవాహం మధ్యలోనే క్షేమంగా ఉండిపోయారు ఒక ప్రదేశంలో. వారు మరింత వరద పెరిగే అవకాశం కూడా లేకపోవడంతో వీరికి ప్రాణాలకు సంబంధించి ప్రాణాలతో వీళ్ళు బయటకు తీసుకురావాలని చెప్పి కూడా అధికారులు ప్రయత్నిస్తారు. ఆ ప్రకారం కూడా ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ బృందాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది.
వరద మధ్యలో చిక్కుపోయిన వారి వద్దకు వెళ్లాల్సి ఉంది. మొత్తం 9 మంది యువకుల్లో 3 మాత్రం అతి కష్టంగా ఈ వరద ప్రవాహాన్ని ఎదుర్కొని రావడం జరిగింది. మిగతా 6 మాత్రం ఈ ధైర్యం చేయలేక అక్కడే ఉండిపోయారు. ఏదైతే ప్రస్తుతం ఏలేరు పరివాహక ప్రాంతంతో కూడా భయాందోళన నెలకొంది. 86 గ్రామాలకు సంబంధించి పూర్తిగా ఈ వరద ఈ పెంచుకున్న నేపథ్యంలో ఐఎల్సీగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా నాయకులు అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా చోట్ల ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట కూడా నీటి ముంపులో చిక్కుకుంది. అదేవిధంగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి వీధుల్లో కూడా ఈ ఏలేరు వరద నీరు చేరుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏలేరు ప్రాజెక్టులోకి ప్రస్తుతం 46,000 క్యూసెక్ల వరద ప్రవాహం నిన్నటి నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ 27,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని కూడా దిగువకు విడుదల చేస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇక్కడ జరిగింది. దీనిపై ప్రస్తుతం ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఆర్థిక పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎన్టీఆర్ బృందాలు కూడా ఈ రాపర్తి గ్రామంలో ఎక్కడైతే చిక్కుకున్నారో అక్కడ చేరుకుని వారితో కాంటాక్ట్ లో ఉన్నారు. ఫోన్ లో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే వారికి దగ్గరికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.